సో రాజ్ గారు ఈరోజు హార్లిక్స్ రెసిపీ ఏం చేసి చూపిస్తున్నారు? కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. డిఫరెంట్గా ఏం చేస్తున్నారు? పైనాపిల్ ఫ్లేవర్ కొంచెం మనకు తెలుస్తూ ఉంటుంది దీంట్లో, అంటే హార్లిక్స్తో పాటు. ఓకే, హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్. హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్. ఎస్, హై స్కూల్ లా ఉంది ఇదేదో. హార్లిక్స్ ఐస్ కూల్. ఐస్ కూల్, సో చల్ల చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పేరు మాత్రం నాకు బాగా నచ్చింది రాజ్ గారు, చాలా బాగుంది. ఓకే అండి, మరి హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1 టేబుల్ స్పూన్, పైనాపిల్ ప్యూరీ అరకప్పు, పెరుగు 1 కప్పు, బేసిల్ కొద్దిగా, షుగర్ సిరప్ తగినంత, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పైనాపిల్ ముక్కలు కొద్దిగా. ఓకే, ఇప్పుడు ఐస్ కూల్ పైనాపిల్ తయారీ విధానం చూద్దాం. ఓకే, సో ముందుగా దీంట్లో హార్లిక్స్ అండి. ఓకే, పైనాపిల్ ప్యూరీ. ప్యూరీనా జ్యూస్ చేసుకోవాలా? ప్యూరీ అండి. సో మనకు ఆ గుజ్జుతో పాటుగా మొత్తం ఉంటుంది. అంటే ఇది కొంచెం థిక్ గానే ఉంటుందేమో కదా మనకి? ఎస్ అండి. మరి జ్యూస్ లాగా అట్లా అలా ఉండదేమో? లేదు, కొంచెం థిక్గా ఉంటుంది. సో పెరుగు, సో ఇది కూడా కొంచెం మనం వాటర్ వడకట్టేసుకుని గడ్డ పెరుగు లాగా చేసుకుని వేసుకోవాలి. అంటే మనం శ్రీఖండ్ కి వాటికి చేసుకుంటాం కదా అట్లాగా. ఎస్. సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఒకసారి ముందు ఇది పట్టేసి ఆ తర్వాత బేసిల్, పంచదార, సిరప్ ఉంది కదండి, అవన్నీ యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో సో బేసిల్, ఓకే, సో కొంచెం కట్ చేసి యాడ్ చేసుకుందాం. సో ఈ ఫ్లేవర్ అనేది కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుందండి. ఓకే, సో ఇది కొద్దిగా, సో అలాగే షుగర్ సిరప్ అండి. ఓకే, ఐస్ క్యూబ్స్, లేదా మనం ఐస్ కొంచెం క్రష్ లా చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మళ్ళీ ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవటమేనా? ఎస్ అండి. సో మీరు మిక్సీ చేసేస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎగ్ వైట్ తీసుకుని కంటి చుట్టూ అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి మన ఐస్ కూల్ పైనాపిల్ కూడా రెడీ అయిపోయింది. మనం ఐస్ కూల్ అంటే జనాలకి హై స్కూలా ఏమిటి అర్థం కాదు. ఐస్ ఉంటుంది కదా, ఐస్ కూల్ పైనాపిల్. క్లాసెస్ ఇస్తారా? ఫ్లోలో ఐస్ కూల్ అంటే హై స్కూల్ లాగే వినిపిస్తుంది. ఇందులో ఏమేసి ఏం చేసినా కూడా పాలల్లో హార్లిక్స్ కలుపుకున్నట్టే వస్తుంది ఏంటి రాజు గారు ఫైనల్ గా? అంటే హార్లిక్స్ వల్ల అంటారా? హార్లిక్స్ తర్వాత దీంట్లో ఇది కొంచెం మీకు డిఫరెంట్ గానే వస్తుంది. సో దీంట్లో కొంచెం మనకు బేసిల్ ఉంది, అలాగే పైనాపిల్ కూడా ఉంది కదా. సో పైన కొన్ని పైనాపిల్ స్లైసెస్. ఓకే, వావ్, హార్లిక్స్ ఐస్ కూల్ కూల్ గా ఐస్ కూల్ రెడీ. మంచి పైనాపిల్ ఫ్లేవర్, హార్లిక్స్ ఫ్లేవర్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు మాకు? బనానాతో మేల్ ఫీమేల్ లాగా అలా చూపిస్తున్నాను. కొంచెం ఫుల్ డీటెయిల్ ఉన్నది, కొంచెం జస్ట్ మనకు ఆ షేప్స్ అనేది కొంచెం మనకు అలా కనిపిస్తుంది. ఓకే, సో టర్నిప్ తీసుకున్నాను, రెడ్ రాడిష్ లేదా మనకు
బీట్రూటా? లేదండి, స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, సో అది కూడా మనకు కొంచెం ఈ షేప్ లో వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? సో ఎస్. ఓ, సో పైనాపిల్ స్లైస్ తీసుకుంటున్నాను. అది బాడీయా? సో ఇది వచ్చేసి మేల్ అండి. ఓకే, అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది. ఓకే, బనానా. ఓ, నేను ఇందాక బాయ్ అన్నాను అనుకున్నారా? నేను బాడీ అన్నాను. సో అది బాయ్, ఇది గర్ల్. అది బాడీయే. రాజుగారు నిమిషానికి మార్చేస్తున్నారు దాన్ని. ఇది అదేమిటి రాజుగారు? చేతులా? అంటే ఫ్రూట్ లోనే తీసుకుంటున్నాం. ఇవి కాళ్ళు. ప్లేట్ లో అరేంజ్ చేస్తారా డైరెక్ట్ గా? చేసుకుందాం అండి ఒకసారి. ఇవన్నీ స్లైసెస్ కట్ చేసేసుకున్నాను. ఓకే. సో అలాగే హ్యాండ్స్ కూడా మనం సేమ్ ఇలాంటి స్లైసెస్ కట్ చేసుకుంటాం. సో ఇలా వచ్చేస్తాయి. సో ఐస్ వచ్చేసి మనం మిరియాలు పెట్టేసుకోవచ్చు. సో ఇది టమాటాలోంచి తీసుకుంటున్నాం. ఓకే. నైస్. ఓకే, బాగుంది. సో ప్లేట్ ఇస్తారా? సో కొంచెం నైఫ్ హెల్ప్ తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, అంటే జారిపోతూ ఉంటుంది. ఎవరి గ్లాసు వాళ్ళ దగ్గర పెట్టేస్తాను. అదే, ఇది నాది అది మీది. ఓకే ఓకే, సో రెడీ అండి. సో హార్లిక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు హార్లిక్స్ హై స్కూల్ పైనాపిల్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ హై స్కూల్ పైనాపిల్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, పైనాపిల్ ప్యూరీ, పెరుగు, బేసిల్, షుగర్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైనాపిల్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ హై స్కూల్ పైనాపిల్ రెడీ.